వినే ఉంటారు, చూస్తూనే ఉన్నారు. సో ఆల్రెడీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నోటీసులు అనేది చాలా పాత విషయం. అంటే గతంలో మీకు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాయి. అసలు ఏంటి ఆ నోటీసులు ఎందుకు వచ్చింది, ఎవరు పంపించారు? ఆవిడేనా, వేరే వాళ్ళు ఇంకెవరన్నా? ఈ ఈ సీరియస్ ఇంటర్వ్యూలు చేసి చేసి నాలో ఉన్న చిలుపుకోవడం వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వచ్చేస్తుంటాయి ఐడియాలు. సరదాగా ఇది కూడా చెప్పేసి తర్వాత ముందుకెళ్దాం. ఓకే. ఆవిడ చేసిన కామెంట్లకి లేకపోతే ఆవిడ పెట్టిన ఫోటోలకి చాలామంది టీజ్ చేస్తూ ఉన్నారు. నన్ను టీజ్ చేయొద్దు అని చెప్పడానికి ఏమంటారు? నో టీజ్. అర్థం నాకు టీజ్ చేయకూడడానికి నో టీజ్ అని, అందుకే నోటీస్ పంపించినట్టున్నారు. ఓకే. నేనైతే టీజ్ చేయలేదబ్బా. నేనైతే ఉన్న ఫ్యాక్ట్లు ఉటంకిస్తూ మాట్లాడా. ఆయన్ని శివాజీ ఎంత పెద్ద ఆయన పట్టుకొని నీ అవకాశం నీకు చూపిస్తా, ఈవిడికైనా చాలా పెద్ద ఆయన, సీనియరు, రెస్పెక్ట్ ఉండాలి కదా. సరే, ఆయన ఈవిని ఉద్దేశించాలా ఏదో ఒక మాట దొరికి క్షమాపణ చెప్పుకున్నాడు. అంతటితో వదిలేయకుండా నీ అవకాశం ఏంటో నీకు చూపిస్తా, నువ్వు ఒక నార్సిస్ట్, నువ్వు ఒక బఫ్, నువ్వు చీర కట్టుకుని తిరుగు, అట్లా ఏదో మాట్లాడితే జనాలకి అదొకటి. దానికి తోడు మన ఐడియాలజీ ప్రకారం ప్రపంచం అంతా వర్కౌట్ అవ్వాలి, అందరికి ఇష్టం వచ్చేది తిరగండి, గుడ్డ పిలకలు కట్టుకొని తిరగండి అని చెప్పి నాన్ వెజ్ చెప్పిన ఇంకెవరు చెప్పినా దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఒక విషయాన్ని మన సంస్కృతిలోకి, మన సంస్కృతి అంటే మళ్ళీ మన హిందుత్వం అన్ని కాదు, మన ఇండియన్ యాజ్ ఇట్ ఈస్గా ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక డీసెన్సీ లెవెల్ ఉంది. అందులో మన తెలుగు వాళ్ళకి ఒక డీసెన్సీ లెవెల్ ఉంది. వదిలేయండి నార్త్ గోవా అటు సైడ్ వదిలేయండి, మన తెలుగు వాళ్ళకు ఒక పద్ధతి పాడు ఒకటి ఏడ్చారు కదా. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి మన వాళ్ళందరూ కూడా తయారవుతున్నారని ఒక బాధ ఉంది ఎవరికి, ఎస్పెషల్లీ పేరెంట్స్కి. సో మంచిదే, ఒక మంచి మాట చెప్పాడు, గట్టిగా తగలనండి జనాలకి. ఆయన సపోర్ట్ చేయడానికి అంత మహిళలు కూడా వస్తున్నారంటే, సామాను అన్న మాట అన్న తర్వాత కూడా వస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే, నిజానికి ఇలా కనుక టైట్గా బట్టలు వేసుకొని ఏవైతే చూపించకూడదు ప్రైవేట్ పార్ట్స్ అవే కనబడేట్టుగా చూపించుకుంటూ పోతుంటే ఇలాంటి మాటలే వస్తాయి. సామాన్లు సర్దుకో అంటియో లేకపోతే సామాన్లు అనే వస్తాయి. సో అంత ఇండీసెంట్ కామెంట్లు మనం పడాలా, మనకు కాస్త గౌరవంగా ఉందాం అని చెప్పుంటే ఆయన సరిపోయింది. అది కొంచెం ఆ సెన్స్ వచ్చేట్టు చెప్పాలి. బట్ యాక్చువల్గా అలా వెళ్ళిపోయింది వర్డ్. సరే, క్షమాపణ చెప్పుకున్నాడు, అయిపోయింది. కానీ ఆవిడ నోటీసులు పంపిస్తే పెద్ద దాని గురించి పట్టించుకునేది ఏం లేదు. మనం తప్పు చేస్తే భయపడాలి, కానీ మనం తప్పు చేయకపోతే ఎందుకు భయపడ్డా? దేనికన్నా ఎలా పంపించిందంటే ఏంటి అసలు నోటీసులు ఎవరైనా పంపించవచ్చు, నువ్వు పంపించవచ్చు, నేను పంపించవచ్చు. అంటే ఏమని పంపించింది అంటే ఏం చెప్తా? ఏమని పంపించింది, నీకు నోటీస్ కావాలంటే మీకు ఇస్తాను, నువ్వు చూపించుకో. ఓకే. జీ న్యూస్లో అనుకుంటా ఒక డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు ఆ రోజు ఇదే వస్త్రధారణ దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. అంటే నేనేమని చెప్పానంటే, ఎట్లాగైనా బట్టలు వేసుకో, అది నీ ఇష్టం, కానీ అవతల వాడిలో కామాన్ని ప్రకోపించేట్టు, లస్ట్ క్రియేట్ చేసేట్టు కనుక ఆ బ్యాడ్ ఇంటెన్షన్ తోటి నువ్వు వేసుకున్నావు అంటే అది తప్పు. సో నీకు ఏ తప్పుడు ఉద్దేశం లేదు, మామూలుగానే వేసుకున్నావు, నీకు అదే నార్మల్ అనుకుందాం, నీకు ఫ్యాషన్ అనిపించింది వేసుకున్నావు. కానీ నేను ఇక్కడ దాకా వేసుకొచ్చి కూర్చున్నా, ఇవాళ నాకు శ్యామ్ని ఏమీ అటెంప్ట్ చేసే ఉద్దేశం ఏం లేదు, నీ ముందు కూర్చున్నా. కానీ ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత శ్యామ్ ఒకలాగా నా వెనకాల తిరగాలి, నాకు ఫోన్లు చేయాలి, నాకు వాట్సాప్లు చేయాలి, తర్వాత వాడిని మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ వాడిని నేల లాక్కిచ్చేద్దాం అనుకునేటువంటి యాటిట్యూడ్ ఉందనుకో, దట్ ఈస్ డేంజరస్ కదా, తప్పు. నీ ఫ్యాషన్ నీ ఇష్టం, కానీ అవతల వాడిని నాశనం చేద్దాం, అవతల వాళ్ళలో కామం పుట్టించేట్టు చేయకూడదు, ఇది తప్పు. అవునా కదా? సో ఇదే చెప్పారు. మరి అవతల వాళ్ళు ఇంత దాకా వేసుకొని వచ్చి కూర్చొని అయినా కూడా వాళ్ళకి లోపల ఉద్దేశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు ఎట్లా తెలుస్తుంది? శ్యామ్ నీకు అనిపించవచ్చు, ఇది చూడు కావాలని నన్ను రెచ్చగొట్టడానికి వేసుకొచ్చిందని నీకు అనిపించవచ్చు. ఆవిడకి లోపల ఆ ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు, కానీ బయటకి ఏం చెప్తుంది, అది నీ ప్రాబ్లం రా, నువ్వు అలా చూస్తే అది నువ్వు ఒక కామాంధుడిరా, నేను ఫ్యాషన్ కోసం వేసుకున్నాను, నా వాటిలో నా ఇష్టం అంటే కూడా మనం ఏం చేయలేం. ఎందుకు ఆవిడకి తప్పుడు ఇంటెన్షన్ లేదని చెప్తుంది కదా. బట్ నేను నీకు కిక్ ఎక్కించడానికే ఇటువంటి డ్రెస్ వేసుకొచ్చాను అంటే తప్పు. అది నేను చూపించే సాక్ష్యం ఏంటి, అనసూయని చూస్తే కిక్ రాదా అనే ఒక వీడియో. మరి మీరు ఎందుకు అన్నారు? సో పద్ధతిగా మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, బట్ అవతల వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇంటెన్షనల్గా వేసుకోవడానికి తప్పనే చూపించాం, అంతే.
అది ఆ వీడియోట వీళ్ళు ఎప్పుడో ఆర్కైవ్ చేసేసుకున్నారట. ఆ ఆర్కైవ్ చేసిన వీడియోని వీడిని బద్నాం చేయడానికి నేను పని కట్టుకొని ఎక్కడి నుంచో హ్యాకింగ్లు చేసేసి పట్టుకొచ్చి చూపించాడు. అది ఎక్కడ పట్టినా దొరుకుతుంది, ఇవాళ ఎవరు కొట్టినా దొరుకుతుంది అది. ఓకే. సో అంత అవసరం కూడా లేదు. బట్ డిస్కషన్ వచ్చింది కాబట్టి మామూలుగా ఏదో నోటి మాట కాకుండా మనం అన్న మాట ప్రతిదానికి కూడా సాక్ష్యంతో చూపించడమే నా పద్ధతి. ఎందుకంటే రేపు ఏదైనా సరే నువ్వు ఎందుకన్నావు అని చెప్పంటే సాక్ష్యం లేకపోతే తప్పు అవుతుంది. అవును. నువ్వు అవతల వాడిని ఏమైనా అను, కానీ దానికి తగ్గ సాక్ష్యం ఉంటేనే నువ్వు అను. అది నా పాయింట్. సో అందుకే చూపించాల్సి వచ్చింది. సో అంటే దానికోసమని అలా చూపించడం, ఆ ఆర్కైవ్ చేసిన వీడియోని ఒక బ్యాడ్ ఇంటెన్షన్ తోటి ఆవిడని బదనాం చేయడానికి, ఆవిడని బదనాం చేయడానికి నాకేం అవసరం? ఆవిడ ఏమన్నా నాకు శత్రువా, లేకపోతే మాకేమైనా ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయా? ఏం లేవు కదా. ఒక సిద్ధాంతం కోసం నేను పోరాడుతున్నాను, ఆవిడ ఒక సిద్ధాంతం కోసం పోరాడుతుంది. ఏంటి? విచ్చలవిడిగా బట్టలు వేసుకోవడాన్ని అలౌ చేయాలి, సమాజం ఎవరు ఏమీ అనకూడదని దానికోసం పోరాడుతుంది. నేను ఆ విచ్చలవిడిగా బట్టలు వేసుకుంటే ఒక తండ్రిగా చూడలేను, ఒక అన్నగా చూడలేను, నేనే చూడలేను. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టు. గౌరవం ఉండదు. అగౌరవంగా మన భారతీయ మహిళని మనం గౌరవించుకోవాలనుకునే భారతీయ మహిళని అంత దిగజార్చేట్టు మీరు వాళ్ళని చూపించకండి అనే సిద్ధాంతం కోసం నేను పోరాడుతున్నాను. ఓకే. సో దానికోసం జరుగుతున్న ఫైట్ ఇది. సో దాంట్లో బ్యాడ్ ఇంటెన్షన్ అనేది నేను చూపించడానికి ట్రై చేశాను. అంటే ప్రూఫ్ కోసం మీరు చూపించాను. సో ఇంకా తర్వాత అంటే నేను ఎందుకు చేశాను వాదించుకోవచ్చు, నోరు మూయించాలి. శేఖర్ భాష మాట్లాడితే గట్టిగా తగులుతుంది. 100 బూతులు మాట్లాడు, ఏం తగలదు. ఆ కామెంట్లు చూసుకో, పచ్చి బూతులు తిట్టేవాళ్ళు బోధ మంది ఉంటారు, వాళ్ళ మీద ఏం అనలేము. ఎందుకంటే దానివల్ల పెద్ద నష్టం ఉండదు. సరైన పాయింట్ లాగి కొడితే అది చాలా గట్టి గుచ్చుకుంటుంది. సమాధానం ఉండకపోతే అప్పుడు ఇటువంటి నోటీసులే వస్తాయి. సమాధానం ఉందనుకో సమాధానాలు చెప్తారు. ఏముంది ఆ నోటీసులో, ఏముందంటే ఏం చెప్తారు అంతే. అది చూపించడం, మీరు ఒక మా క్లయింట్ని డిఫేమ్ చేయడానికి మీరు ఇటువంటివి అన్నీ చేస్తున్నారని చెప్పి ఏదో పంపించాడు. వెళ్ళొచ్చారా మరి? అంటే ఏమన్నా పిలిచారా లేకపోతే ఏంటి అసలు? ఇది ఆవిడ పంపించిన నోటీసు. పంపించిన నోటీసులకు మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కోర్టులోకి వెళ్తే ఏమన్నా తీసుకోవచ్చు తప్ప. బట్ దానికే కోర్టు నుంచి వెళ్ళేవన్నా ఏం లేదు. బట్ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కదా. నమోదు చేసినప్పుడు 43 పేర్లో నాది కూడా పెట్టింది. మరి ఎందుకు పెట్టిందో